ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ప్రస్తుతం ఏమైతే జరుగుతుందో అదంతా కేవలం ఒక తాత్కాలికం మాత్రమే కాదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక నిమిషం ఆగండి, ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ రోజు కుంభరాశి వారి కోసం కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కావు. విధాత రాసిన రాత ఎప్పటికీ చెరిగిపోదు. మరి ఈ రోజు విధాత ఒక కొత్త లీలను ప్రారంభించారు. ఒక అలాంటి వ్యూహం దానికి సంబంధించిన మొదటి సమాచారం ఈ రోజున మీ చుట్టుపక్కల పడిపోయింది. కానీ బహుశా ఇప్పటి వరకు మీకు ఆ దృష్టి దానిపై వెళ్లలేదు. మీ జీవితంలో గత కొంతకాలంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏ విషయాలైతే మీకు అర్థం కావడం లేదో, ఏ కష్టమైతే మీకు ఫలితాన్ని ఇవ్వడం లేదో, వాటన్నిటి వెనుక ఒక దాగి ఉన్న రహస్య కారణం ఉంది. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరమేశ్వరుడి దయతో ఈ రోజు ఆ కారణం యొక్క ముసుగు నెమ్మదిగా తొలగడం ప్రారంభమవుతుంది. కుంభరాశి వారు, ఒకవేళ మీ రాశి కుంభరాశి అయితే ఈ సందేశం కేవలం ఒక సాధారణ రాశి ఫలం కాదు. ఇది మీ అదృష్టానికి సంబంధించిన ఆ పేజీకి ముడిపడి ఉన్న సంకేతం. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత, దుర్గామాత, పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై లక్ష్మీమాత, జై దుర్గామాత, ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజున నక్షత్రాల గమనం మరియు నక్షత్రాల స్థితి మీ కోసం ఒక వింత రహస్యాన్ని విప్పబోతుంది. దాన్ని విన్న తర్వాత మీ అంతటా మీరే ఆలోచించక మానరు, అసలు ఇంత పెద్ద మార్పు అకస్మాత్తుగా ఎలా సాధ్యమైందని. కానీ ఈ ప్రస్థానం ఇక్కడి నుండే ప్రారంభం కాదు. అసలు ప్రారంభం అయితే కొంతకాలం క్రితమే జరిగిపోయింది. ఎప్పుడైతే మీ జీవితంలో ఒక నిర్ణయం జరిగిందో దాన్ని మీరు చాలా సాధారణమైనదిగా భావించారు. ఎప్పుడైతే మీరు మీ మనసు యొక్క స్వరాన్ని నొక్కి పెట్టేశారో, ఎప్పుడైతే మీరు ఒక అవకాశాన్ని సామాన్యమైనదిగా అనుకుని వదిలేశారో, సరిగ్గా అదే క్షణంలో అదృష్టం మీ కోసం ఒక కొత్త దిశను రాయడం ప్రారంభించింది. మరి ఇప్పుడు ఆ దిశ మీ కళ్ల ముందుకు రాబోతుంది. ఇప్పుడు వినండి స్నేహితులారా, ఎందుకంటే ఈ రోజు మీ చుట్టుపక్కల రెండు రకాల శక్తులు పనిచేస్తున్నాయి. మొదటి శక్తి మిమ్మల్ని మీ పాత భయం నుండి విముక్తి చేయాలనుకుంటుంది మరియు రెండవ శక్తి మిమ్మల్ని ఒక అద్భుతమైన అవకాశం వైపు తీసుకెళ్లాలని చూస్తుంది. అది ప్రస్తుతం మీకు పూర్తిగా కనిపించడం లేదు. ఇదే కారణం చేత ఈ రోజుల్లో మీ మనసులో ఒక వింతైన అలజడి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఆశ చిగురిస్తుంది. కొన్నిసార్లు ఏదో పెద్దది జరగబోతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో ఒక దిశ వైపు నెడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఇలా జరుగుతుంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇది కేవలం భావన కాదు, ఇది సంకేతం, అదృష్టం ఇస్తున్న సంకేతం. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంకేతం కేవలం మీ మనసులోనే కాదు, మీ చుట్టుపక్కల కూడా ఉంటుంది. ఎవరో ఒక పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత విషయం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఏదో ఒక పేరు మీ కళ్ల ముందు పదే పదే రావచ్చు. దాన్ని మీరు చాలా కాలంగా మర్చిపోయి ఉన్నారు. ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మరియు ఎప్పుడైతే వీటి వెనక ఉన్న రహస్యం వీడుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది విధాత ఆడుతున్న కొత్త లీల నిజానికి ఏ దిశ వైపు సాగుతుందో అని. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట. ఒకవేళ అదృష్టం ఎప్పుడైనా మీ జీవితాన్ని మార్చేస్తుందని మీరు నిజంగా నమ్ముతుంటే కామెంట్ సెక్షన్ లో అవును అదృష్టం మాకు చేరుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మీ నమ్మకానికి మరియు మార్పుకు మధ్య దాగి ఉన్న ఆ వంతెన గురించినది. దీనిపైన కుంభరాశి జాతకులు నడవబోతున్నారు. ఇప్పుడు వినండి ఆ సంకేతం. ఇది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది. లక్ష్మీమాత మరియు కుబేరుడు అనుగ్రహంతో మీ ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన ఒక మూసుకుపోయిన దారి ఈ రోజు తెచ్చుకోబోతుంది. కానీ దారి మీరు ఊహించినట్లుగా మాత్రం అసలు ఉండదు. విజయం మీ ముందు నేరుగా వస్తుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ ఈసారి విజయం వెనక తలుపు గుండా ప్రవేశించవచ్చు. మీరు ఏ పన్నైతే దాదాపుగా వదిలేశారో దాని నుండి ఒక కొత్త అవకాశం జన్మించవచ్చు. ఏ వ్యక్తిపై అయితే మీరు ఆశ వదిలేసుకున్నారో అతని ద్వారానే ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. మరియు ఏ దారినైతే మీరు వృధా అనుకున్నారో అందులోనే దాగి ఉన్న అవకాశం మీకోసం వేచి చూడవచ్చు. ఇదే విధాత పన్నిన వ్యూహం. ఆయన నేరుగా నడవరు, ఆయన సంకేతాల రూపంలో నడుస్తారు. ఆయన అరిచి చెప్పడు, పరిస్థితుల ద్వారా సందేశాన్ని అందిస్తాడు. మరియు ఈ రోజు కుంభరాశి వారి కోసం ఇదే సందేశం సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం కూడా దాగి ఉంది. ఈ అవకాశం కేవలం ఉద్యోగం వరకే పరిమితం కాదు. దీనితో పాటు మీ గౌరవం, మర్యాదకు కూడా సంబంధం ముడిపడి ఉంటుంది. ఎందుకంటే గత కాలంలో కొందరు వ్యక్తులు కుంభరాశి వారిని చాలా తక్కువ అంచనా
వేశారు. కొందరి వ్యక్తులు మీ సామర్థ్యాన్ని అనుమానించారు, కొందరు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభించాయి. నెమ్మదిగా ఎలాంటి ప్రకటన లేకుండా, ఎలాంటి శబ్దం లేకుండా అదృష్టం మీ వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది. మరి ఈ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అదే వ్యక్తులు మీ గురించి పూర్తిగా భిన్నంగా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇప్పటికీ అన్నిటికంటే పెద్ద సంకేతం మిగిలి ఉంది. ఎందుకంటే గౌరవం దక్కే ముందు అదృష్టం మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేయవచ్చు. ఒక అలాంటి నాటకం. అది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని ఫలితం, దాని నిశ్శబ్ద స్వభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఒక నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. 2 దారులు కనిపిస్తాయి, 2 ఎంపికలు మీ ముందు ఉంటాయి మరియు ఆ 2 కూడా సరైనవే అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే మీ పరీక్ష ఉంటుంది. ఎందుకంటే విధాత ఈసారి మీ కోసం కేవలం అవకాశాన్ని మాత్రమే పంపలేదు, పరమేశ్వరుడు మీ తెలివితేటలను కూడా పరీక్ష పెట్టాడు. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయమే రాబోయే ఎన్నో నెలల జీవిత దిశను నిర్ణయిస్తుంది. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నిర్ణయానికి సంబంధించిన సంకేతాలు ఈ రోజు నుండే మీ చుట్టుపక్కల కనిపించడం మొదలయ్యాయి. కేవలం దాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. మీ మనసులో ప్రస్తుతం ఏ ప్రశ్న అయితే పదే మొదలుతుందో అదే ప్రశ్నలో ఆ సంకేతం యొక్క మొదటి చూపు దాగి ఉంది. మరియు ఇక్కడి నుండి ఆ రహస్యం మొదలవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న తరువాత బహుశా మీ ఇటీవలి అనుభవాలను మీరు పూర్తిగా ఒక కొత్త కోణంలో చూస్తారు. ఎందుకంటే మీకు ఏదైతే కేవలం తాత్కాలికం అనిపిస్తుందో అది బహుశా తాత్కాలికం కానే కాదు. మీకు ఏదైతే కేవలం అనుకోకుండా జరిగింది అనిపిస్తుందో అది అలా జరిగింది కానే కాదు. ఎందుకంటే స్నేహితులారా, అదృష్టం ఎప్పుడైనా తన కొత్త అధ్యాయాన్ని తెలుస్తుందో అది మొదట సంకేతాలను పంపుతుంది, ఆ తర్వాత పరిస్థితులను మారుస్తుంది మరియు చివరిగా నిజాన్ని ముందుకు తెస్తుంది. ప్రస్తుతం మీరు సరిగ్గా ఆ మధ్య బిందువు వద్ద నిలబడి ఉన్నారు, ఎక్కడైతే సంకేతాలు ఇప్పటికే వస్తాయో కానీ పూర్తి నిజం ఇంకా తెర వెనకే ఉంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. గత కొంతకాలంలో ఎలాంటి కారణం లేకుండా ఏదైనా ఒక పాత విషయం మీ మనసులో మళ్లీ చోటు సంపాదించుకోవడం జరిగిందా? ఏదైనా ఒక నెరవేరని కళ మళ్లీ మేల్కొందా? ఎప్పుడో మర్చిపోయిన ఒక గమ్యం అకస్మాత్తుగా ముఖ్యమైనది అనిపిస్తుందా? కాలానికి వదిలేసిన ఒక కోరిక మీ లోపల మళ్లీ అలజడి సృష్టిస్తుందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును అలాగే జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. దీని సాధారణమైనదిగా భావించకండి, ఎందుకంటే ఈ రోజున గ్రహాల సందేశం చెప్తుంది మీ జీవితంలోకి మళ్లీ తిరిగి వస్తున్నది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి కృపతో ఒక అద్భుతమైన అవకాశం కూడా కావచ్చు. మరియు ఇదే విధాత యొక్క కొత్త లీల మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఈసారి అదృష్టం మీకు ఏదైనా కొత్తది ఇచ్చే ముందు గతంలో మీరు కోల్పోయిన మీ పాత శక్తిని మీకు తిరిగి ఇవ్వాలనుకుంటుంది. పరిస్థితుల వల్ల బలహీన పడిపోయిన ఆ శక్తి, కొన్ని అపజయాల వల్ల మసకబారిపోయిన మీ ఆత్మవిశ్వాసం, ఇతరుల ప్రవర్తన వల్ల దెబ్బతిన్న మీ నమ్మకం, ఈ రోజు నుండి అది మళ్లీ మేల్కొనే ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ఊహించని మలుపు వస్తుంది. ఎందుకంటే ఆ కోల్పోయిన శక్తిని మీరు తిరిగి పొందడానికి ముందు మీరు చాలా కాలంగా తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక నిజాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అది ఒక బంధానికి సంబంధించింది కావచ్చు, ఒక నిర్ణయానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ జీవితంలో ఇప్పటికీ ప్రభావం కలిగి ఉన్న ఒక వ్యక్తికి గురించింది కావచ్చు. మీ మనసులో ఎక్కడో ఒక చోట సమాధానం ఇప్పటికే ఉంది, కానీ దాన్ని స్పష్టంగా చూడడానికి మీ అంతటా మీరు అనుమతి ఇచ్చుకోవడం లేదు. మరి ఇప్పుడు కాలం మిమ్మల్ని సరిగ్గా ఆ సమాధానం ముందే నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం మారడం అనేది కేవలం బయట జరిగే సంఘటన వల్ల జరగదు, అది లోపల మార్పుతో ప్రారంభమవుతుంది. మరియు ఈ రోజు మీ లోపల ఒక అదృశ్య మార్పు నడుస్తుంది. బహుశా దాన్ని మీరు మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ మీ ఆత్మ దాన్ని అనుభూతి చెందుతుంది. ఇదే కారణం చేత ఈ రోజుల్లో కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా ఆశ చిగురిస్తుంది. అకస్మాత్తుగా అనిపిస్తుంది చీకటి ఇంకా ఎక్కువ కాలం ఉండదు అని. కొన్నిసార్లు అనిపిస్తుంది పరమేశ్వరుడు ఒక అదృశ్య హస్తం మిమ్మల్ని కాపాడుతుందని. ఈ భావన వృధా అయిందని కాదు, ఎందుకంటే ఆధ్యాత్మిక స్థాయిలో మీ కోసం ఒక ప్రత్యేక సంకేతం సిద్ధమైపోయింది. ఈ రోజు మీకు పదే ఏదైనా ఒక సంఖ్య కనిపిస్తున్నా, ఒక ప్రత్యేకమైన కల వస్తున్నా, లేదా మీ జీవితానికి నేరుగా ముడిపడే ఏదైనా మాట వినబడుతుంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. అదృష్టం కొన్నిసార్లు మాటల్లో చెప్పదు, సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మరియు కుంభరాశి వారికి ఇది సంకేతాల కాలం. కానీ ధన విషయానికి వస్తే, ఎందుకంటే ఇక్కడ కూడా కుబేరుడు ఒక దాగి ఉన్న రహస్యం కనిపిస్తుంది. డబ్బు యొక్క ప్రవాహం నెమ్మదిగా మారుతుంది, కానీ మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా కాదు. ఇది ఒక అవకాశ రూపంలో వస్తుంది, దాన్ని చాలా మంది ప్రజలు గుర్తించలేరు. ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త ఆలోచన మీ ముందుకు వచ్చినా, కొత్త సమాచారం తెలిసినా, కొత్త పరిచయాలు ఏర్పడినా దాన్ని వెంటనే తిరస్కరించకండి. ఎందుకంటే అదృష్టం కొన్నిసార్లు పెద్ద విజయాలను చిన్న అవకాశాల రూపంలో దాచి పంపుతుంది. మరి ఏ వ్యక్తి అయితే వాటిని గుర్తిస్తారో అతడే ముందుకు దూసుకెళ్తాడు. మరి స్నేహితులారా,
మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నాడు, తాను మీ జీవిత మార్పును ఒక సాయం కాబోతున్నాడనే విషయం ఆ వ్యక్తికి కూడా తెలియదు. అతడు చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక చిన్న సలహా లేదా ఒక చిన్న సమాచారం భవిష్యత్తులో చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఈ సమయంలో మాట్లాడడం కంటే ఎదుటివారు చెప్పేది వినడం చాలా ముఖ్యం. ప్రతి మాటకు సమాధానం ఇవ్వడం అవసరం లేదు, కానీ ప్రతి సంకేతాన్ని వినడం మాత్రం చాలా అవసరం. ఇప్పుడు కాస్త కుటుంబం వైపు శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాల ఒక కొత్త అధ్యాయం తెచ్చుకోబోతున్నట్లు కనిపిస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా నలుగుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకడం ప్రారంభమవుతుంది. దూరమైన బంధాలు దగ్గరవుతాయి, అపార్థాలు తొలగిపోవచ్చు, లేదా చాలా కాలం క్రితమే జరగవలసిన ఒక సంభాషణ ఇప్పుడు మొదలవ్వచ్చు. కానీ ఇది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే మొదటి అడుగు అహంకారం కాదు, కుంభరాశి వారి సహజమైన అవగాహన వేస్తుందో. అదృష్టం మీకు అవకాశం ఇస్తుంది, కానీ బంధాలను కాపాడుకునే పని మనుషులు స్వయంగా చేసుకోవాలి. మరియు ఈసారి మీకు అవకాశం లభించబోతున్నట్లు తెలుస్తుంది. మరి స్నేహితులారా, ఒకవైపు కుటుంబంలో అంతా సర్దుకుపోతుంటే మరోవైపు మీ చుట్టూ ఉన్న ఒక చెడు శక్తి కూడా పోచి ఉంది. అది మిమ్మల్ని భ్రమలోకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. మీ వంక చూసి నవ్వే ప్రతి ఒక్కరూ మీ మేలు కోరేవారు కాదు. ప్రతి సలహా సరైనది కాదు, ప్రతి పొగడ్త నిజమైనది కాదు. మరియు ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో మీరు మీ మనస్సాక్షిని నమ్మాల్సి ఉంటుంది. మీ మనసు ఏ వ్యక్తి గురించైనా చిన్న హెచ్చరిక ఇచ్చినా దాన్ని సీరియస్ గా తీసుకోండి, ఎందుకంటే అదృష్టం మొదట సంకేతాలు ఇస్తుంది, ఆ తర్వాతే ఫలితాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా వింటున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో మా జీవితంలో మార్పు జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కావు. ఒకవేళ మీరు ఇప్పటికే ఒక బంధంలో ఉంటే ఏదో ఒక చెప్పని మాట బయటికి రావచ్చు. చాలా కాలంగా నొక్కిపెట్టిన ఒక భావన మాటల రూపం దాల్చవచ్చు. మరియు ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే అదృష్టం ఒకరిని కలపడానికి ప్లాన్ చేస్తుంది. ఆ కలయిక మొదటి చూపులో చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈసారి ఆకర్షణ కంటే ముఖ్యం గుర్తింపు అవుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి కాదు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వస్తున్నాడు. ఈ రోజు ప్రేమ, ధనం, గౌరవం మరియు అవకాశం వీటన్నిటి వెనుక ఒక అదృశ్యమైన బంధం దాగి ఉంది. దాని గ్రహాలు పదే పదే చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. మరియు ఆ బంధం దేనికి ముడిపడి ఉంటుందంటే మీ అదృష్టంలో రాసి ఉన్న ఒక పాత మాటకు, ఒక పూర్తి కాని చక్రానికి. అది ఇప్పుడు పూర్తయ్యే సమయం దగ్గర పడింది. మీరు బహుశా ఇప్పుడు దాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ పరిస్థితులు నెమ్మదిగా ఆ దిశ వైపు సాగుతున్నాయి. మరియు ఆ చక్రం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా మీకు ఎదురైన ప్రతి అడ్డంకి, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం నిజానికి మిమ్మల్ని సరిగ్గా ఈ క్షణానికి చేర్చడానికే అని. కానీ ఆ చక్రం పూర్తయ్యే ముందు ఒక చివరి సంకేతం రాబోతుంది. అది ఎంత ఊహించని విధంగా ఉంటుందంటే మొదట మీరే దాన్ని నమ్మలేరు. మరి స్నేహితులారా, కొన్నిసార్లు అదృష్టం మన ముందు సమాధానాన్ని తెచ్చి పెడుతుంది, కానీ మనం దాన్ని ఒక సమస్య అనుకొని పొరబడతాం. ఇదే కారణం చేత రాబోయే సమయంలో మీ జీవితంలో జరిగే సంఘటనలను కేవలం దాని పైన రూపాన్ని చూడకండి, దాని లోపల దాగి ఉన్న సందేశం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది సరిగ్గా ఆ క్షణం కావచ్చు, ఎక్కడి నుండి అయితే విధాత ఆడుతున్న కొత్త లీల యొక్క అత్యంత ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, మీ అదృష్టంలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన మార్పు యోగం కనిపిస్తుంది, కానీ ఈ మార్పు ఒకేసారి అకస్మాత్తుగా రాదు. ఇది నెమ్మదిగా మీ జీవితంలోకి ఎన్నో పొరలను మారుస్తూ ముందుకు సాగుతుంది. మొదట మీ ఆలోచనలు మారతాయి, ఆ తరువాత మీ నిర్ణయాలు, తరువాత మీ బంధాలు, మరియు చివరిగా మీ పరిస్థితులు మారతాయి. చాలా మంది ప్రజలు చివరి ఫలితాన్ని మాత్రమే చూడగలుగుతారు, కానీ బుద్ధివంతులైన కుంభరాశి వారి మొదట్లోనే వచ్చే సంకేతాలను గుర్తిస్తారు. మరి ఈ రోజు సందేశం ఆ సంకేతాలను అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒక గొప్ప అవకాశం తిరుగుతుంది. అది ఇంకా మీ చేతికి చిక్కలేదు, కానీ మీ వైపు వస్తుంది. అది ఏదైనా పనికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక కొత్త దారి కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించింది కావచ్చు. ఎవరి గురించి మీరు ఎప్పుడు తీవ్రంగా ఆలోచించలేదు, కానీ లక్ష్మీదేవి కృప వల్ల అతని ప్రభావం భవిష్యత్తులో చాలా పెద్దగా ఉండబోతుంది. ఇక్కడే అదృష్టం మరో రహస్యాన్ని తెలుస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం మన అతిపెద్ద విజయం మన కళ్ల ముందే కనిపిస్తుందని, కానీ నిజమైన విజయం తరచుగా ఎక్కడో ఒక చోట దాగి ఉంటుంది, ఎక్కడైతే మనం చూడడానికి కూడా ప్రయత్నించము. మరియు ఇదే కారణం చేత ఈ రోజు మీ చుట్టుపక్కల జరిగే చిన్న సంఘటనలపై శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే వాటిలో ఒక సంఘటన భవిష్యత్తులోని ఒక పెద్ద రహస్యాన్ని మొదట అధ్యాయం కాబోతుంది. మరియు ఇక గౌరవ మర్యాదల విషయానికి వస్తే గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. మీ కష్టం, మీ ఓర్పు, మీ నిశ్శబ్దంగా చేసిన పోరాటం నెమ్మదిగా అందరి కళ్లకు కనిపిస్తాయి. మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుర్తింపు మీకు ఎక్కడి నుండి అయితే అస్సలు ఆశించలేదో అక్కడి నుండే లభిస్తుంది. ఇదే అదృష్టం యొక్క స్వభావం.
అనుభవం అది ఆలస్యం చేయవచ్చు కానీ మర్చిపోదు. మరి దాని సమయం వచ్చినప్పుడు అది సంవత్సరాల తరబడి చేసిన ఎదురుచూపును కొన్ని క్షణాల్లోనే నిజం చేసేస్తుంది. కానీ ఈ ప్రస్థానం ఇక్కడ అంత సులభంగా ఏమీ ఉండదు. ఎందుకంటే గౌరవం దక్కడంతో పాటు అసూయ కూడా పుడుతుంది. కొందరు మీ మార్పును చూసి సంతోషిస్తారు, కొందరు స్ఫూర్తి పొందుతారు, మరికొందరు తట్టుకోలేక ఇబ్బంది పడతారు. అందుకే రాబోయే సమయంలో మీ ప్రణాళికలు అన్నిటినీ ప్రతి ఒక్కరితో పంచుకోవడం అవసరం లేదు. కొన్ని కలలను అవి నిజం అయ్యేంత వరకు రహస్యంగా ఉంచడమే చాలా మంచిది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతుందని మీకు పదే పదే అనిపిస్తే ఆ భావనను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మీ రాశి చుట్టూ ఉన్న రక్షా వలయం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీకు నష్టం కలిగించే దారుల నుండి ఒక శక్తి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు దక్కని అవకాశం కూడా ఒక దీవెనే. కొన్నిసార్లు మన జీవితం నుండి వెళ్లిపోయిన వ్యక్తి కూడా మనకు రక్షణే. కొన్నిసార్లు విఫలమయ్యే ప్రణాళిక కూడా మన అదృష్ట రక్షణే. మరియు ఈ రోజు మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కేవలం కోల్పోయిన దాన్నే చూశారు, కానీ త్వరలోనే మీరు మిగిలి ఉన్న అద్భుతాన్ని కూడా చూడబోతున్నారు. మరి ఈ అవగాహన ఎప్పుడైతే వస్తుందో మీ మనసులోని ఒక పాత భారం తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మరియు ఈ రోజు మీ భావోద్వేగం మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే జీవితంలో ఒక పాత జ్ఞాపకం ఉంది, అది ఇప్పటికీ మీ నిర్ణయాలు ప్రభావితం చేస్తుంది. కుంభరాశి వారిని లోపల నుండి మార్చేసిన ఒక అనుభవం అది. మీరు దాన్ని ముగించినట్లు నటిస్తున్నారేమో కానీ పూర్తిగా వదిలేయలేదు. గ్రహాలు ఈ రోజు సరిగ్గా అధ్యాయం వైపు చూస్తున్నాయి, దాన్ని మళ్లీ జీవించడానికి కాదు, దాని నుండి పూర్తిగా విముక్తి పొందడానికి. ఎందుకంటే పాత బాధల ప్రభావం ఉన్నంత వరకు కొత్త సంతోషాలు మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించలేవు. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే మీ లోపల ఒక కొత్త స్థానాన్ని ఏర్పరచుకోవాలో, కొత్త ఆశల కోసం, కొత్త విజయాల కోసం, ఒక కొత్త ప్రారంభం కోసం. రాబోయే సమయంలో ఏ కొత్త ఆలోచనైనా వెంటనే తిరస్కరించకండి. దాన్ని గమనించండి, అర్థం చేసుకోండి, అనుభవించండి. ఎందుకంటే విధాత ఆ దారి ద్వారానే మిమ్మల్ని ఆ గమ్య స్థానానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారేమో. దీనికోసమైతే మీరు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. మరి స్నేహితులారా, ఇప్పుడు అతిపెద్ద రహస్యం అది ఉద్యోగం, ధనం, ప్రేమ, గౌరవం మరియు అదృష్టం వీటన్నిటిని ఒకే బంధంతో ముడిపెడుతుంది. మరియు ఆ రహస్యం ఏమిటంటే మీ జీవితంలో రాబోయే తదుపరి పెద్ద మార్పు బయట నుండి కాదు, మీ లోపల నుండి మొదలవుతుంది. మొదటిది మీ నమ్మకం మారుతుంది, తరువాత మీ శక్తి, తరువాత మీ దిశ, మరియు తరువాత పరిస్థితి వాటికవే మారిపోతాయి. ఇదే కారణం చేత రాబోయే కొన్ని రోజుల్లో అకస్మాత్తుగా మీ లోపల ఒక అసాధారణమైన ఆశ మేల్కొన్న ఒక పాత భయం తగ్గడం, ఏదైనా ఒక పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేసే ధైర్యం పుట్టినా అర్థం చేసుకోండి. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైపోయిందని. ఎందుకంటే విధాత ఒక కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు మొదట ఆ మనిషిని మారుస్తారు. ఈసారి ఆ వ్యక్తి మరెవరో కాదు, మీరే. మరి స్నేహితులారా, ఈ రోజున ఈ పూర్తి ప్రయాణంలో పదే పదే మీ ముందుకు వచ్చాయి. మీరు అవకాశం గురించి విన్నారు, గౌరవం గురించి విన్నారు, ధనం, ప్రేమ, కుటుంబం మరియు అదృష్ట మార్పుల సంకేతాల గురించి విన్నారు. కానీ వీటన్నిటి వెనుక ఏ మూల శక్తి అయితే పనిచేస్తుందో అది ఒకటే. మరి అది పరమేశ్వరుడిపై మీ లోపల మేల్కొంటున్న కొత్త నమ్మకం. ఎందుకంటే విధాత రాసిన రాత ఎప్పటికీ చిరిగిపోదు. కానీ ఇంకొక నిజం కూడా ఉంది. విధాత ఒక కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు ఆయన మొదట మనుషులకు వారి నిజమైన శక్తిని చూపిస్తారు. మరియు కుంభరాశి వారు ఇప్పుడు మీకు ఆ పాత శక్తి తిరిగి లభించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ శక్తి పరిస్థితులే కింద నలిగిపోతాయి. ఆ ధైర్యం, నిరాశ అనే దుమ్ములో దాగిపోతుంది. ఆ మెరుపు కష్టాల వల్ల మసకబారిన మీ తేజస్సు ఈ రోజు అదృష్టం చెప్తుంది. సమయం మూసిపోలేదు. మీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉంది. మరి స్నేహితులారా, ఈ 24 గంటల్లో ఎదురైన ప్రతి సవాలు, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం నిజానికి మిమ్మల్ని ఒక పెద్ద విజయానికి అర్హులుగా మార్చడానికని తెలిస్తే, ఒక పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడాయని తెలిస్తే, ఎందుకంటే గ్రహాలు సంకేతాలు ఇప్పుడు దీన్నే చెప్తున్నాయి. మీ జీవితంలో ఏది జరిగినా అది వృధా కాలేదు. ప్రతి సంఘటన వెనుక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి అడ్డంకి వెనుక ఒక కారణం ఉంది, ప్రతి ఆలస్యం వెనుక ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఆ విడిపోయిన ముక్కలన్నీ ఒకదానికొకటి కలవబోతున్నాయి. ఇదే కారణం చేత మీ లోపల పదే పదే ఈ భావన వస్తుంది, ఏది మారుతుందో అని. ఎందుకంటే నిజంగానే ఏదో మార్పు రాబోతుంది. మరి స్నేహితులారా, ఈ మార్పు బయట ప్రపంచంలో కంటే ముందు మీ మనసులో జన్మిస్తుంది. ఈ రోజు ఉదయం మీరు నిద్ర లేచేసరికి చూస్తారు, ఏ భయం అయితే మిమ్మల్ని చాలా కాలంగా ఆపి ఉంచిందో దాని పట్టు బలహీన పడిపోయిందని. ఒక రోజు మీరు అనుభూతి చెందుతారు, ఏ లక్ష్యాన్ని అయితే మీరు అసాధ్యం అనుకున్నారో ఇప్పుడు అది సాధ్యం అనిపిస్తుంది అని. మరియు ఆ క్షణం నుండి అదృష్టం యొక్క కొత్త అధ్యాయం వేగం అందుకుంటుంది. మీ మనసులో ఎవరిపైనైనా నిజమైన భావన ఉంటే అసలు తొందరపడకండి, కాలాన్ని దాని పని చేయనివ్వండి. ఎందుకంటే ఏ బంధాలైతే అదృష్టం ద్వారా పంపబడతాయో వాటి పరిస్థితులు విడదీయలేము. మరి ఏవైతే కేవలం భ్రమలు మాత్రమే ఉంటాయో అవి కాలం పెట్టే పరీక్షలు నిలబడలేవు.
లేవు. రాబోయే సమయంలో మీ ముందు భావోద్వేగాల స్పష్టత రాబోతుంది. ఏదైతే మస్కగా ఉంటుందో అది స్పష్టమవుతుంది. ఏదైతే దాగి ఉందో అది ముందుకు వస్తుంది. మరియు ఏదైతే కేవలం ఊహే దాని నిజ స్వరూపాన్ని కనిపిస్తుంది. అందుకే ఓపిక పట్టండి, ఎందుకంటే ఈసారి అదృష్టం తొందరపాటు కాదు, స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజున అద్భుతమైన అవకాశం రావచ్చు. అది మీ గుర్తింపును మార్చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. బహుశా ప్రారంభం చిన్నగా ఉండవచ్చు, జనాలు వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు, ఫలితం రావడానికి సమయం పట్టొచ్చు. కానీ ఒకవేళ మీరు నిరంతరంగా శ్రమిస్తూ ఉంటే ఇదే అవకాశం భవిష్యత్తులో మీ జీవితంలోని అతిపెద్ద విజయంగా మారుతుంది. అందుకే ఈ రోజు యొక్క అత్యంత ముఖ్యమైన సందేశం, మీపై మీరు అనుమానపడడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఏ శత్రువునైతే బయట వెతుకుతున్నారో వారిలో చాలా శక్తులు పరమేశ్వరుడి దివ్యన రూపంలో ఇప్పటికే మీ లోపలే ఉన్నాయి. కేవలం వాటిని గుర్తించాలి. మరి స్నేహితులారా, ఇక చివరిగా ఏ రహస్యం వల్ల అయితే ఈ పూర్తి సందేశం మీ ముందుకు వచ్చిందో, కుంభరాశి వారి విధాత యొక్క కొత్త లీలను ప్రారంభమయ్యిందని తెలుసుకోండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.